అయ్యో వాళ్ళ ఫోన్ చేస్తుర్రుగా. హలో, చెప్పురా అమ్మ, బాగున్నారా? మేము బాగున్నామమ్మా. ఏం చేస్తుర్రు? పత్తి ఏర్తలేనురా, పత్తి ఏర్తలేము. వాన పడ్డది, ఇక పత్తి ఆగమాగా ఉంది. పత్తి ఏర్తలేము, ఏం ఏర్తలేము. మీ ఊళ్ళో ఆన పడ్డదమ్మా? ఏ వాన అంట, అదేందో మూరానా మీరను వాన అంట. ఈ ఆన చల్లకుండా పత్తి చేనంత ఆగమాగం చేస్తుంది. చేస్తుంది కారా, ఏ వానో ఏమో మస్తు కొడుతుంది. నోముకుంటుర్రా? మేమేం నోముకుంటలేమమ్మా. ఇగో గిన్నెని బంతి చెట్లు వేసిండ్రా. బంతి చెట్లు వేస్తే ఆ బంతి చెట్లు బంతి పూలు ఇయ్యలే. ఇక బంతి పూలు ఇయ్యను, నోమెట్టను కొని చెప్పు. వేసిన చెట్లు ఆడబెట్టుకొని ఇక నేను కొనుక్కొచ్చి పూలు కొనుక్కొచ్చి పెట్టాను అమ్మ దర్వాజలకు. బంతి పూలు ఇయ్యలే బిడ్డ. బంతి పూలు పూస్తే నోముకుందు మా భాగ్యం అన్న పనే తీరు. కొనుక్కొచ్చా, ఇక కొనుక్కొచ్చి ఏం పెడతా బిడ్డ. ఇప్పుడు నేను కొనుక్కొచ్చి పెట్టినా అనుకో, మళ్ళీ నోముకుంటూ వచ్చి గిన్నె పూలు పెట్టంటారు. ఇక పెట్టకుట్టి అదో బదనాము. ఇక నేనే ఇవాళ దర్వాజలకు అన్నాను అనుకో, ఇక పత్తి ఎరవైన కాడల్లో చెప్తారు, పలానమ్మ గిన్నె పూలు పెట్టంటే పెట్టలేదని. ఇక పత్తి కట్టి ఎరవైన కాడల్లో చెప్తారు, పలానమ్మ గిన్నె పూలు పెట్టంటే పెట్టలేదని. ఇక ఈ బాధ అంతా ఎందుకు బిడ్డ? అందుకే నేనే నోముకుంటలేను. ఇక బంతి పూలు పూసినాకనే నోముకుంటా. ఇక బంతి పూలు పూసినాకనే మా భాగ్యం అంట. ఇక బంతి పూలు పూయకనే ఈ బాధ అంత. ఇప్పుడు ఏం చేయాలి? పెట్టినా కానీ ఆనలు మంచిగా పడ్డాయి, కానీ ఆ పూలే పూయాయి. ఏం చేయాలిరా మరి? పూలు పూసినాక నోముకుంటారా అమ్మ మీరు? సరే, పిల్లలు గిట్ట బాగుర్రుగా? సరే అమ్మ, సరే. పద్రం ఉండూరు ఇక మరి, సరేనా? సరే అమ్మ.